రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉందన్నారు. 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. విరామానంతరం మాన్సూన్ రెండో సెషన్ కొనసాగుతుంది. దాదాపు 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్లో కూడా నిన్న రాత్రి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాన్సూన్ ఏ విధంగా కొనసాగుతుంది, నైరుతి ఋతుపవనాల ఆగమనం ఎట్లా కొనసాగుతుందని మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ ధర్మరాజు గారు మనతో పాటున్నారు. సార్, ఈ మాన్సూన్ సెకండ్ సెషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న చాలా చోట్ల కొన్ని 4 జిల్లాల్లో 4 చోట్ల మనకి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అలాగే కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా చాలా చోట్ల నమోదవడం కూడా చూడొచ్చు. రానున్న 4 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది సార్? హైదరాబాద్లో నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. కానీ గత 4 రోజుల నుంచి కూడా జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ హైదరాబాద్లో మాత్రం నిన్న కురిసినటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా హైదరాబాద్ అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ సార్, ఏ 4 జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది? ఎంత రైన్ఫాల్ అనేది ఎంత నమోదైంది సార్? నిన్న కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వనపర్తిలో మనకి సుమారు 9 సెంటీమీటర్లు, అలాగే జోగులాంబ గద్వాల్లో 7 సెంటీమీటర్లు, అలాగే మహబూబ్ నగర్లో 7 సెంటీమీటర్లు, ఇంకా నాగర్ కర్నూల్లో 7 సెంటీమీటర్ల వరకు కూడా 4 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదవడం చూడొచ్చు. వచ్చేటువంటి 4 రోజుల్లో ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు సార్? ఏమైనా ఆరెంజ్ అలర్ట్ కానీ లేదంటే ఎల్లో అలర్ట్ కానీ జారీ చేశారా? ఒకసారి మ్యాప్లో ఏమైనా చూపెట్టే ప్రయత్నం. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 12 జిల్లాలకు ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు గ్రీన్ కలరు, అలాగే ఎల్లో కలర్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 12 జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అలాగే చూసుకున్నట్లయితే మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఈ యొక్క జిల్లాలకు, అట్లాగే చూసుకున్నట్లయితే సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు ఈ యొక్క జిల్లాలకు సుమారు 12 జిల్లాలకు ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయేటువంటి 4 రోజుల్లో కూడా కొన్ని జిల్లాలకు ఏదైతే ఎల్లో అలర్ట్తో పాటు మరి కొన్ని జిల్లాలకు కూడా గ్రీన్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాలో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో కూడా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. మరొక 2 రోజుల పాటు వర్షాలు కూడా హైదరాబాద్ కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తాను. కెమెరామెన్ రవితో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.